నమస్కారం. సేవ్ పునర్విక ఆ పాపకు సంబంధించి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కొంచెం అలర్ట్ అయింది. నాకున్న సమాచారం మేరకు 8.5 కోట్లు ఎంతో కలెక్ట్ అయినాయి. రిమైనింగ్ ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేస్తానంది. సో ఇక ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఆపండి అని అన్నారు. బట్ స్టిల్ ఇంకా ఫండింగ్ నడుస్తుందని అంటున్నారు. ఈలోపు మనోజ్ కూడా వచ్చి పోస్ట్ షేర్ చేసి గుండె తరుక్కుపోతుంది, ఆ పాపకి ఎంత పడితే అంత సాయం చేయండి, నా వంతుగా నేను చేస్తానని చెప్పేసి ఆయన మరి కొంతమంది ఇలా పెడుతున్నారు. అప్పుడు నాకు ఒక వార్త కనపడింది. క్రాస్ చెక్ చేసి నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ అని చెప్పేసి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. దానికి గాను అక్షరాల పర్ ఇయర్ 300 కోట్లు కేటాయించారు. ఇది ఎంత? ఫిబ్రవరి 24. ఇంకొక నెల అయితే అయిపోతుంది ఫైనాన్షియల్ ఇయర్. అందులో ఖర్చు పెట్టింది ఎంత అంటే 30 కోట్లు, అంటే 270 కోట్లు ఉన్నాయి. ఇంకా మన దరిద్రం, మన దౌర్భాగ్యం ఏంటంటే దాని నుంచి రేర్ డిసీజ్కే డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చింది ఏంటంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, రైట్? దెన్ కండరాలు పనిచేయవు కదా, వెనుపుస్తున్నారు మొత్తం చచ్చిపడతామే కదా. రేర్ డిసీజ్ లక్షల కదా, కోట్లలో ఒకరికి వచ్చింది అది. రాజస్థాన్లో మన నూరు ఫాతిమా బేబీకి వచ్చింది, పాపం చనిపోయింది, ఇన్ టైంలో ఇంజక్షన్ ఇవ్వాల. కోయంబత్తూరు వాళ్ళకి ఇస్తే నోవార్టిస్ ఫార్మా వాళ్ళు జోల్ జాస్మిన్ ఇంజక్షన్ ఇచ్చే బ్యాచ్ వాళ్ళే కదా, మొన్న వీడియో కూడా ఇచ్చున్నాం. దాని వాళ్ళు లాటరీ ఏదో చేశారు, అందులో ఫ్రీగానే ఇచ్చేశారు. ఈలోపు మన కాచిగూడలో ఒక అమ్మాయి, మరి పాప మా అమ్మాయికి అందిందో లేదో డౌట్ ఉన్నాయండి. అప్పుడు క్యాంపెయిన్ కూడా నడిచినట్టు నాకు గుర్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి, సో ఈ అమ్మాయికి సంబంధించి అంత క్యాంపెయిన్ చేశారు. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా వెళ్ళి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ దృష్టి కూడా వెళ్ళి ఉంటుంది. అయితే ఆ ఇంజక్షన్ కాస్ట్ 16 కోట్లు. బట్ ఈ నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ ఉందా, దానికి గాను ఇవ్వదగినటువంటి మ్యాక్సిమం డబ్బు ఎంత తెలుసా? 50 లక్షలే. ఒక ఇంజక్షన్ 16 కోట్లు. బడ్జెట్లో ఎలక్షన్ 300 కోట్లు నార్మల్గా ఉన్నాయి, ఇచ్చేది మాత్రం 50 లక్షలే. ఏం చేసుకోవాలి? పోనీ 50 లక్షలు ఇచ్చి ముందు ట్రీట్మెంట్ నడిచిద్ది, రిమైనింగ్ క్యాంపెయిన్ చేద్దాం అనుకుందామా? దానికి మరలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఉంటాయి. హైదరాబాద్లో అయితే నిమ్స్, అలాగే ఒక సిటీ ఒక ఆసుపత్రి అట. ఆడకెళ్ళి వాళ్ళకున్న డిసీజ్ ఏంటి వాళ్ళకి చెప్తే వాళ్ళు నోట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ టెస్టులు చేస్తారంట. ఆ టెస్టులు చేశాక ఆ రిపోర్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పంపుతారట. ఆడకు పంపాక వాళ్ళు మొత్తం చెక్ చేసి అప్పుడు ఫండ్స్ రిలీజ్ చేస్తారట. ఈలోపు మనిషి ఉండాలా పోవాలా? చెప్పండి, మన దేశంలో ఎంత దరిద్రం ఉండిద్దండి. అన్నీ ఉన్న అల్లున్నట్లు సెనన్నట్టు బడ్జెట్ అలొకేషన్ ఉండిద్ది, కానీ ఫైల్ మూవ్ కాదు. ఫైల్ మూవ్ అయ్యేటప్పటికి ఆ బడ్జెట్ టైమింగ్ అయిపోతే డబ్బులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటి దరిద్రం, ఎంత ఘోరం అసలు. అరే 300 కోట్లు కేటాయించారు, 30 కోట్లు వాడారు, ఇంకా 270 కోట్లు ఉన్నాయి. ఆ పర్సన్ 16 కోట్లు ఇస్తే బతికేసిద్ది. ఇంకో 270లో 16 కోట్లు పోను, ఇంకెంత ఉంటుందండి? 254 కోట్లు చిల్లర ఉంటుందా? మరేమి 50 లక్షలే ఇవ్వాలి. పోనీ అవన్నీ ఇచ్చారంటే అది కూడా లేదు. సో మీరు ఎవరన్నా హెల్ప్ అయితే చూసుకోండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, వాటి త్రూ నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ అని చెప్పి స్కీమ్, దానికి బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది. మీకు బయట ఆరోగ్యశ్రీ వాటి కింద ఇంటి కింద కవర్ అవ్వని రోగాలు ఉంటాయి కదా, దాని కింద ఇది అప్లై అవుతుంది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, నెట్వర్క్ పరిధి. అవి క్రాస్ చెక్ చేసుకొని నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ ఆ వెబ్సైట్ కొట్టి చూడండి. అందులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హాస్పిటల్స్ అని కొట్టండి, లేదా గూగుల్ అని చెక్ చేయండి, ఏఎల్ అని చెక్ చేయండి. ఆ వచ్చిన తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి మీ ప్రాబ్లం ఏంటి చెప్పి టెస్టులు మొత్తం చేయించి దాన్ని పైకి పంపండి రిపోర్ట్లు. త్వరగా బిల్లు వచ్చేలాగా వాళ్ళు చూస్తారు. మేము సోషల్ మీడియా క్యాంపెయిన్ చేద్దాం. పునర్విక మీద అయితే నాకైతే నమ్మకం వచ్చేసింది. ఆ పాప ఆల్మోస్ట్ కోలుకునంటే నాకు నమ్మకం వస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా ఆ అమ్మాయికి త్వరలో ఏపీ గవర్నమెంట్ సాయం ఇద్దని అనుకుంటున్నా. అండ్ త్వరలో జోల్ చేస్తున్న ఇంజక్షన్ ఏదైతే ఉందో నోవార్టిస్ వాళ్ళ అమెరికా నుంచి ఇంజక్షన్ వస్తుంది, ఆ పాపకి ఇస్తారు. ఆమె చక్కగా పసిబిడ్డ బంగారు తల్లి చక్కగా కోలుకుంటుంది, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందని చెప్పేసి మనసారా ఆ దేవుడిని వేడుకుంటూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను.